తెలుగుదేశం పార్టీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల మాత్రం వణుకుతోంది. భారతీయ జనతా పార్టీ కనుక పొత్తులోకి రాకపోతే ఫిజికల్ టెన్షన్, సైకలాజికల్ టెన్షన్. ఎందుకంటే అది వస్తే ఇప్పటికే వాస్తవంగా జనసేనతో పొత్తు అన్న దగ్గర నుంచి దాని గ్రాఫ్ సెటిల్డ్ అనుకుంటే 24 అన్నప్పటి నుంచి చాలా వరకు అది నెగిటివ్ అయిపోయింది. అంటే ఆ గ్రాఫ్ ఒక్కసారి దెబ్బతింది. భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు లేదంటే కనుక ఇక అసలు పోటీలో ఉన్నట్టుండదు అది. కాబట్టి అక్కడ అలాగని భారతీయ జనతా పార్టీ కోసం అర్రులు చాస్తున్నట్టుంటే తమ కేడర్లో నెగిటివ్ అవుతుందని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు వస్తామంటున్నారు. అమిత్ షా పిలిస్తే వెళ్ళొచ్చాడు చంద్రబాబు. అమిత్ షాకు పొత్తులు అవసరం, జగన్ కంటే చంద్రబాబు నాయుడు బెటరు, చంద్రబాబుతో వెళ్తే కాసిన సీట్లు వస్తాయి, ప్లస్ ఎన్డీఏలో బలమైన పార్టీ వస్తుందని చూసుకుంటున్నారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాడు. రెండో పక్కన ఏదో 4 పార్లమెంట్ 4 అసెంబ్లీ పడేద్దాంలే అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి మండింది. వాళ్ళు ఒక ఆఫర్ అడిగారు. పార్లమెంట్ సీట్ల పరంగా, అసెంబ్లీ సీట్ల పరంగా 10 పార్లమెంట్ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కనీసం 15 అసెంబ్లీ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓ 2-3 అటు ఇటు అయితే ఒప్పుకోవచ్చేమో. అలాగే రాబోయేటువంటి అదేది శాసన మండలి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు అన్ని ఎన్నికల్లో కూడా ఇదే రేషియో. అంటే దాదాపుగా 10-15% పదవులు అక్కడ కూడా కావాల్సిందే, ఇంక్లూడింగ్ మంత్రి పదవులలో ప్లస్ పవర్ షేరింగ్ అన్నటువంటిది వాళ్ళు చెప్పింది. వాటిట్లో పవర్ షేరింగ్ ఇవ్వనని కన్విన్స్ చేయొచ్చు, మంత్రి పదవుల్లో తగ్గిస్తానని కన్విన్స్ చేయొచ్చు, ఇవన్నీ చేయాలి. ఇదేమి చేయడానికి అక్కడ ఆ ప్రపోజల్ పెట్టిన ఆయన అమిత్ షా. అమిత్ షాని కన్విన్స్ చేసే సీన్ ఇక్కడ ఎవరికి ఉండట్లా. కాబట్టి ఇక్కడ ఆ బీజేపీ మీద ప్రెషర్ టాక్టిక్స్ తెచ్చి వాళ్లే సంఖ్య తగ్గించి చెప్పించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం ఆలోచన 4-4 మాత్రమే ఉందని జ్యోతిలో రాయిపిచ్చి, అది జ్యోతి అంటే తెలుగుదేశం గెజిట్ కాబట్టి అట్లా రాసేశారు. కథ నడిచిపోయింది. సీన్ కట్ చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ ఈవెన్ పురంధరేశ్వర్ లాంటి ఆవిడకి కూడా చిరాకేసి. ఇది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి 175 స్థానాలకు సంబంధించి ప్రత్యేకించి వాళ్ళ ఎలక్షన్ కమిటీ మీటింగ్ పెట్టి 175 అసెంబ్లీ స్థానాలకు 3 అభ్యర్థుల్ని, 25 పార్లమెంట్ స్థానాలకు 3 అభ్యర్థుల్ని రెడీ చేసుకుంటుండేటప్పటికి ఇప్పుడు ఏంటి, ఇంకా మనమే ఏదన్నా కొత్త ప్రపోజల్ పంపించకపోతే వాళ్ళు ఇక మనల్ని పక్కన పెట్టేస్తారేమో అన్న వణుకైతే ప్రారంభమైంది. ఏం చేస్తారో చూడాలి.